చూడండి ఇంపార్టెంట్ ప్రీవియస్ స్టేట్ పేపర్ క్వశ్చన్. ఇఫ్ DEF ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ABBCCA ఆఫ్ ట్రయాంగిల్ ABC, area of triangle DEF is 10 square units, then area of triangle ABC is dash square units. The options are given here. ఇప్పుడు తెలుగులో అయినా ఇదే ఉంటుందండి. ట్రయాంగిల్ ABCలో ABBCCA అనేవి సైడ్స్. చూడండి ABBCCA ఆర్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. DEF ఆర్ మిడ్ పాయింట్స్ మీన్ మధ్య బిందువులు. AB యొక్క మధ్య బిందువు అంటే ఇక్కడ సపోజ్ D తీసుకోండి. AD ఈక్వల్ టు BD అనమాట. AD ఈక్వల్ టు BD. సపోజ్ BE ఈక్వల్ టు EC. అలాగే F ఈజ్ ఆల్సో మిడ్ పాయింట్. సపోజ్ ఈ జాయిన్ చేస్తే వీ విల్ గెట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF వస్తుంది. దీని ఏరియా అనుకోండి, ఇది ఆక్యుపై చేసిన స్పేస్ అంత. మనకి మిడ్ పాయింట్ థియరం ప్రకారము ఈ 4 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయండి. అంటే ఇక్కడ 1 2 3 4 అంటే కాంగ్రెంట్ అంటే ఏరియాస్ ఆర్ ఈక్వల్, అంటే అన్నీ కూడా ఈక్వల్ ఏరియా ఉంటుంది. ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే 2 ట్రయాంగిల్స్ వాటి ఏరియాస్ కూడా ఈక్వల్. కాబట్టి 4 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అంటే సపోజ్ మనకి ఇచ్చింది ఏంటంటే ట్రయాంగిల్ DEF 10 ఉంది, అంటే ఇది కూడా 10 10 10. హౌ మచ్ ఆన్సర్ 40. అంటే 10 4 10s ఆర్ 40 అనమాట. మన ట్రయాంగిల్ ABC ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగారు. ఆన్సర్ 40 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. లేదా మనకి ఫార్ములా ప్రకారం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకవేళ ఇలా మిడ్ పాయింట్ జాయిన్ చేసిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఏమవుతుందంటే మిడ్ పాయింట్ జాయిన్ చేసిన ట్రయాంగిల్ ఏరియాకి 4 టైమ్స్ ఉంటుంది. ఏరియా ఆఫ్ 4 times 4 into triangle area of triangle DEF. Area of triangle ABC అంటే సపోజ్ 4 into మన హౌ మచ్ ఈజ్ గివెన్ 10. 4 into 10 40 స్క్వేర్ యూనిట్స్. 40 స్క్వేర్ యూనిట్స్. ఒకవేళ ఒక్కోసారి ఒరిజినల్ ఇస్తాడు. ఒకవేళ అనదర్ క్వశ్చన్, ఇఫ్ ట్రయాంగిల్ ABC ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ సపోజ్ 100 స్క్వేర్ యూనిట్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మచ్ అంటే DEF ఏరియా ఏమవుతుందండి చూడండి, మొత్తంలో ఇది 4వ భాగం అనమాట. 1/4 అవుతుంది. అంటే 1/4 into 100 అంటే 25 స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఇది అనదర్ బిట్. ఓకేనండి. ఇలా మిడిల్ ఇస్తే 4 టైమ్స్ చేయాలి, ఒకవేళ ఫుల్ ఇస్తే 1/4 చేయాలండి. ఓకేనండి.